ఓం మహాగణాధిపతై నమః. శ్రీమాత్రే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. జ్ఞానస్వరూపుడైనటువంటి ఆదిశంకరాచార్యుడు సాక్షాత్ శివ అవతార స్వరూపుడుగా వైదిక ధర్మ సంరక్షణార్థం నేల 4 చెరల 4 పీఠాలతో చాలా విశిష్టంగా ఆర్షధర్మాన్ని ప్రబోధించినటువంటి వాడు, అద్వైత సిద్ధాంత రూపకర్త అయినటువంటి ఆదిశంకరాచార్యుల యొక్క జయంతి శుభకామలందరికీ. ఆత్మ తత్వజ్ఞాన సందేశాన్ని వివేక చూడామణిగా 580 శ్లోకాలతో గురు శిష్య సంవాద రూపంలో ఆ జ్ఞాన ప్రబోధాన్ని అందించినటువంటి అద్వైత సిద్ధి. ఆ గురువు త్రిమూర్తి స్వరూపుడు. ఆ త్రిమూర్తి స్వరూపంలో ఉన్నటువంటి ఆ త్రికాల జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని ఎంతో విశిష్టంగా అందుకున్నటువంటి జగద్గురువు ఆదిశంకరాచార్యులు. జగద్గురువులు అందరూ కాలేరు. ఎందుకంటే ఆ జ్ఞానమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి, అలాగే త్రేతాయుగంలో ఆ దత్తాత్రేయుడు అయితే, తర్వాత ద్వాపర యుగంలో మనకి ఆ జగద్గురువు గీతాచార్యుడైనటువంటి, ఆ గీతా ప్రబోధకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు అయితే, తర్వాత కలియుగం అంతటికీ కూడా ఒక ధర్మ ప్రబోధంతో ధర్మ సంరక్షణార్థ సంభవామి యుగే యుగే అన్నట్టుగా ఈ కలియుగానికి జగద్గురువులు ఆదిశంకరాచార్యులు ఒక్కడే. 788లో ఆ కేరళ కారడి ఆ పూర్ణానదీ తీర ప్రాంతంలో ఆర్యాంబ శివగురువుల యొక్క పూజాఫలంగా జన్మించినటువంటి ఆదిశంకర్లు భాష్యత్రయానికి రూపకర్తగా 8 ఏళ్ల ప్రాయంలోనే అపారమైనటువంటి జ్ఞానతత్వాన్ని అందుకున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి మూర్తి. అటువంటి వారు కనుకనే ఆ వైదిక ధర్మ సంరక్షణార్థం దేశం నలుగుమూలలో కూడా 4 పీఠాలని స్థాపించినటువంటి ఒక సంప్రదాయ సన్మత వ్యవస్థాపకులు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు. అంతేకాదు పంచాయతన పూజా విధానాన్ని, తర్వాత హరిహర భేదం లేకుండా శివాయ విష్ణు రూపాయ, ఆ శివస్య హృదయం విష్ణు అన్నట్టుగా ఇద్దరికి అభేదంతో ఆ పంచాయతన పూజా విధానంతో ఆ పూజా విధానకర్తగా ఈ జగద్గురు ఆదిశంకరాచార్యులు పంచభూత తత్వాలకి హితంగా లోకశ్రేయమైనటువంటిది కనుక ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం అంటూ ఆ 5గురు గుణగణ దేవుల అందరినీ కూడా పంచభూత ప్రతీకలుగా వారిని, ఎందుకంటే ఆదిత్యుడు సౌరం అగ్ని రూపమైతే ఆ నమస్కార ప్రియత్వాన్ని ప్రబోధించాడు. అలాగే విష్ణువు ఆ జలతత్వమైనటువంటి ఆ వ్యాపకమైనటువంటి వాడిని అలంకార ప్రియత్వంతో ఎలాగ ఆరాధించాలన్నది తెలిపారు. అలాగే గణనాథుడు ఆ గణాపత్యుల యొక్క పృథ్వీతత్వాన్ని ఇస్తూ నివేదన ప్రియత్వాన్ని ప్రబోధించారు. అలాగే ముఖ్యంగా మహేశ్వరుడు ఆ నిఖిలేశ్వరుడు ఆకాశం నింగి స్వరూపమైనటువంటి వాడు అభిషేక ప్రియుడిగా ఎంత విశిష్టుడో తెలియజేస్తూ ఆ అపర శంకరావతారుడైనటువంటి ఆదిశంకరుడు కనుక పవిత్ర సంప్రదాయానికి చాలా విశిష్టంగా వేదాంత వేరిని జ్ఞానసిరిగా అందించినటువంటిది శంకరులు ఒక్కరే. ఎందుకంటే పాలలో వెన్న కనిపించదు, కానీ ఆ వెన్న ఉన్నట్టు ఆ జ్ఞానాగ్ని ఏదైతే ఉందో అది ప్రసిద్ధమైనటువంటిది. అది అందుకోవడానికి వేదాల్లో సారాన్ని వేదాంతంగా అందించడం అది నెయ్యి. ఆ నేతితోటి ఎన్ని వస్తువులు చేసుకున్నా, తీపి వంటకాలు చేసుకున్నా, దాంట్లో ఉన్నటువంటి అద్వైత సాధనా ఫలం ఆరాధన ఫలంలో అందించేటువంటి ముక్తితత్వం మోక్ష మార్గం కనుక ఆ వేదాంత సారాన్ని ఎంతో విశిష్టంగా అందించి అద్వైత సిద్ధిని కలిగించినటువంటి ఒక విశిష్ట మూర్తి. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఏకం సద్విప్రాయ ఆ బహుదా వదంతి. ఈ అనేకమైనటువంటి ఆ భిన్నంలో ఉన్నటువంటి ఏకత్వ జీవాత్మ పరమాత్మ, ఈ ఆత్మ యొక్క అభేదత్వాన్ని చాటినటువంటి అద్వైత సిద్ధిని అమరత్వ లబ్ధిని అందించినటువంటిది. సర్వం కలిదం బ్రహ్మ ఆ తత్వమసి నిన్ను నువ్వు తెలుసుకో అన్నటువంటి ఆత్మతత్వ ప్రబోధాన్ని అందించినటువంటి వాళ్ళు కనుక పరమాత్మ ప్రకృతి జీవాత్మల అభేదంతో ఈ అద్వైత సిద్ధిని అందించుకోవడంలో మనకు ఉన్నటువంటి ఆ సమదర్శనం ఏదైతే ఉందో అది శంకరాచార్య యొక్క ప్రబోధం కనుక ఆ పంచాయతన ఈ సగుణోపాసన, అలాగే పంచభూతయుత ఆరాధన నిర్గుణోపాసన ఈ రెండింటినీ సమంగా అందించినటువంటి, అంతేకాకుండా ప్రస్థానత్రయం ఆ భాష్యకర్తగా కనకదారాస్తవం అమలకం ఆ సిరి కనకధారగా భక్తి మోక్షధారగా
అందించినటువంటి విశిష్టం మనీషా పంచకం ఏదైతే ఉందో, ఆ తత్వజ్ఞానం ఏదైతే ఉందో, ఆ విశిష్టమత్వం ఏందో, సమత్వం ఏదైతే ఉందో దాని ప్రభు. అలాగే భజగోవిందం భజగోవిందం మూఢమతి అంటూ ఆ మూఢత్వ యొక్క అజ్ఞాన పొరల్ని దూరం చేసి ఎప్పుడూ కూడా ఆ మోక్షస్థితికి ముందు నుంచే మార్గం ఉండాలి తప్ప ఎప్పుడూ ముసలివాడైన తర్వాత అప్పుడే అందుకున్నామంటే కుదరదు. కనుక ఈ సంసారలో ఏదైతే ఉండాలో అది ముందే అందుకోవాలి. ఆ జ్ఞానస్థితిని, అమరత్వ లబ్ధిని అందుకోవడానికి ఆ శివానంద లహరిని అందించారు. అమ్మని ఆరాధించేటువంటి ఆ సౌందర్య లహరిని అందించారు. ఆత్మతత్వాన్ని, ఆ భజగోవింద వివేక చూడమని, ఇవన్నీ కూడా ఒక జ్ఞానవాక్యాలుగా మనకి ఎప్పుడు కూడా విశిష్టంగా అందిస్తాయి. ఆ 4 వేదాల సారాన్ని మనకి అందించినటువంటి ఆ విశిష్టమైనటువంటి ఆ జ్ఞానలబ్ధి అది ఆదిశంకర్ల యొక్క ప్రసాదమే అని చెప్పచ్చు. కనుక అద్వైత మకరందాన్ని, భజగోవింద గీత మకరందాన్ని అందించినటువంటి విశిష్ట భాష్యత్రయ సూత్రధారి కనుక ఆర్షధర్మ శ్రేయోపూరమైనటువంటి ఆదిశంకర్లు ఎప్పటికీ కూడా ఆర్య సంస్కృతి ఆదర్శ ఆచార్యులుగా, జగద్గురువుగా శంకరాచార్యులు. జయ జయ శంకర అద్వైత తీర్థంకర అనుకుంటూ, శుభకర శంకర అజ్ఞాన తిమిరహర అనుకుంటూ, అసమాన ఖ్యాతి ఏదైతే అద్వైత సిద్ధి ఉందో ఆ అణిమాది సిద్ధి మంత్రపీఠ శుభకరుడుగా శంకరుణ్ణి కొలుచుకోవడం. కనుక అటువంటి విశిష్టమైనటువంటి ఆ మహనీయ మహితమూర్తి ఆ శంకరాచార్యులు. ఆ శంకరాచార్యుల్ని కొలవడంలో ఉన్నటువంటి అద్వైత సిద్ధి ఏదైతే ఉందో అది మనం అందుకోవాలంటే ఆయన కనకదారా సభల్లో అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగ సేవ ముకుళాభరణ తమాలం ఆంగీకృతతాకిల విభూతి రపాంగలీలా మాంగళ్యదారిస్తు మమ మంగళ దేవతాయ. అమ్మని చివరకు భగవత్ స్మరణే జీవన్ముక్తి అవుతుంది. సంప్రాప్తే సన్నిహితకాలే నహి నహి రక్షతి. చివరికి ఏవీ రక్షించవు, నీకు భగవద్భక్తి, భక్తి మార్గమే సన్మార్గం అని చెప్పినటువంటి అజ్ఞాన తిమిరాల్ని పోగొట్టి ఆ జ్ఞాన మకరాన్ని అందించినటువంటి ఆదిశంకరుల జయంతి అందరికీ కూడా ఆ భజగోవింద శ్లోకాల్లో ఒక విశిష్టమైనది కనుక నమోస్తు హేమాంబుజాయ అంటూ ఆ నమోస్తు ఆదిశంకరాయ. సో శంకరం లోక శంకరం అనుకుంటూ ఆదిశంకరులకి నమస్కరిస్తూ ఆ జ్ఞానసిద్ధిని, అద్వైత సిద్ధిని అందరికీ అమరత్వ లబ్ధిని అందించాలని ఆకాంక్షిస్తూ లోకా సమస్త సుఖినో భవంతు సన్మంగళాని భవంతు అంటూ ఆదిశంకరాచార్య శుభకామలు అందిస్తూ శుభం భూయాత్. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష, అధ్యక్షుడు, సహృదయ, సంపాదకుడు, వేదగాయత్రివాణి, హెల్త్ టాక్.